టీసీటీ న్యూస్ కు స్వాగతం. మెదక్ పార్లమెంటు స్థానంలో ఈసారి ఎట్లాగైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ని గెలిపించాలనే తపనతో రేయింబవలు కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మెదక్ ఎంపీ సీట్ను గెలుచుకొని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇద్దామని అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ మెదక్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు తమ శక్తి వంచన లేకుండా నీలం మధు చేతి గుర్తుపై ఓటు వేయించడానికి గడప గడపకు తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ఈ ఎన్నికల చివరి రోజు కావడంతో ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో ప్రచారానికి వస్తుండడంతో తెల్లాపూర్ మున్సిపాలిటీ నాయకులు కౌన్సిలర్ కొల్లూరి భరత్, మున్సిపాలిటీ అధ్యక్షుడు చిలకమరి ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, జిల్లా నాయకులు శ్యామరావు, సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ పావని రవీందర్ ఇంకా అనేక మంది కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తెల్లాపూర్ నుండి భారీ ర్యాలీగా, భారీ కాన్వాయ్తో 800 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రేవంత్ రెడ్డి రోడ్ షోకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఈ నాయకులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వారిలు పటాన్చెరు సభను ఉద్దేశించి మాట్లాడడానికి వస్తున్నారు. అనగానే తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొత్త ఒక రెవల్యూషనరీ మొదలైంది. దాదాపుగా ఒక 25 బస్సులు, ఒక 1000 మంది నుంచి 1500 మంది జనంతో మేమందరం కూడా మరి ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని వినడానికి ఇక్కడి నుంచి బయలుదేరినాం. రాబోయే 13వ తారీఖు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గారు ఇంతకుముందు గతంలో 2000 ఎలక్షన్ ఉంది కాబట్టి ఓటు వేయాలని చెప్తున్నాం. కానీ ఈ వాతావరణము ముఖ్యమంత్రి గారు పటాన్చెరు వస్తున్నారని ఒక ఓటు రాగానే చూసినట్టు ఉత్సవాన్ని చూస్తే 100% నీలం మధు గారు గెలిచిరు అనేది క్లియర్ గా అర్థమవుతుంటున్నారా. పోటీ ఏం లేదు. నిన్ననో మొన్ననో తెల్లాపూర్ మున్సిపాలిటీకి మాజీ మంత్రి హరీష్ రావు గారు వచ్చినట్టున్నారు. వస్తేనే ఈ ఊరువాసి తర్వాత ఈ తెల్లాపురం గ్రామానికి 500 కోట్ల రూపాయలు అన్నటువంటి భూమిని ఇచ్చినాము అని ఒక వాక్యం చెప్పాడు. మిత్రులారా, నియమైజ్ మీటింగ్ లో అనుకుంటా నేను చాలా ఏమైనా నాకు అర్థం కాని విషయం ఉన్నది. ఆ ఇంట్లోకి కానీ లేకుంటే కేసీఆర్ సొంత ఆస్తులకి ఏమన్నా 500 కోట్లు తీసి రాసిచ్చింది ఆ తెల్లాపురం మున్సిపాలిటీకి. ప్రజల భూమి, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా అవసరాల కోసం మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి భూమిని వాళ్ళ సొంత ఆస్తులకి దారదత్తం చేసినట్టు చెప్తున్నారు. భూమి ఇయ్యడానికి ఎన్ని కొట్లాటలు జరిగినాయి, ఏం జరిగినాయి అనేది కూడా జనాలకు తెలుసు. మీరు ఎంత ట్యాంకర్లు నిలబడి ఎంత డబ్బులు పెట్టినా కానీ అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. ఓటేసేకి ఓటేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంకి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆ ప్రగాఢమైన నమ్మకం మాకున్నది. మీ ఎన్ని బొంపులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. రండి, ఈరోజు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఘనంగా చేయడానికి బయలుదేరిన మిత్రులారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వస్తున్న సందర్భంలో తెల్లాపూర్ మున్సిపల్ అన్ని గ్రామాల నుంచి, అన్ని కమ్యూనిటీల నుంచి దాదాపు 500 నుంచి 800 మంది కార్యకర్తలు 25 బస్సులతో బయలుదేరుతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి మనందరికీ తెలుసు, ఈరోజు మెదక్ జిల్లా నుండి పార్లమెంటు సభ్యునిగా మరి నీలం ముదిరాజును మరి డిక్లేర్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఈరోజు మనందరికీ తెలుసు రాష్ట్రంలో జరుగుతున్న మరి ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడుస్తా ఉన్నది. ఈ 4 నెలల్లో మరి ఏదైతే రాష్ట్రంలో ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలు జరుగుతూ ఉన్నాయి.
ఈ సందర్భంలోనే మరి ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మరి 5 గ్యారంటీలు ఏదైతే సోనియా గాంధీ గారు మన ఇండియా కూటమి ప్రకటించిందో ఈ 5 గ్యారంటీలను ప్రతి గడప గడపకు తీసుకుపోవడం జరిగింది. రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్ లో మరి భారీ ఎత్తున మరి ఇక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజానికి మన ఓటర్స్ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని ఈ కాంగ్రెస్ పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీ అందరికి తెలుసు రాష్ట్రంలో జరుగుతున్న మరి ఏదైతే ఉన్నదో మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో మరి 10 సంవత్సరాలు ధరలు పెరిగి సామాన్య మానవుడు బతకాలంటే చాలా ఘోరంగా ఉంది. ధరలు పెరిగి మరి 15,000 నుంచి 20,000 జీతాలు వచ్చినా కానీ ఇలా బతకలేని పరిస్థితి సామాన్యుడు. ప్రతి ఒక్కరు కూడా గడప గడపకి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా స్వాగతిస్తూ ఉన్నారు. మేమందరం ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ప్రగాఢ నమ్మకంతో ప్రజలందరూ ముందుకు వస్తా ఉన్నారు. మరి మేము ఈ సభకు భారీ ఎత్తున తరలి రేపు జరగబోయే 13వ తారీఖు అందరూ కూడా చేతి గుర్తు మీద ఓటేసి మన తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి జిల్లాలోని అత్యధిక శాతం పాల్గొని మెజార్టీ ఇవ్వాల్సిందిగా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కోరుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, చేతి గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఈ రోజు పటాన్చెరులో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి సమావేశానికి తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ గ్రామాలు, కాలనీల నుండి భారీ ఎత్తున బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మొన్న ఈ గద్దర్ చౌక్ దగ్గర బౌద్గాలు ఏర్పాటు చేసినప్పుడు మన కొండశేఖర్ గారిని, మినిస్టర్ గారిని, 2 కౌన్సిలర్లు, మున్సిపాలిటీ స్టాఫ్ శాలరీలు పెంచమని అడగడం జరిగింది. నిన్ననే మన గవర్నమెంట్ కూడా ఆ జియో పాస్ చేసి 1000 రూపాయలు వాళ్ళని పెంచుతూ వాళ్ళకి శాలరీ పాస్ చేయించడం జరిగింది. ఆ క్రెడిట్ మన తెల్లాపూర్ మున్సిపాలిటీకి, మన భరత్ మిగతా కౌన్సిలర్లకు దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటే మాట చెప్తున్నా, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళైతే పర్యటన వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. అది 3rd ప్లేస్ ఆల్రెడీ సర్వే కూడా వస్తుంది. వాళ్ళు ఎంత చెప్పినా కూడా, ఎంత డబ్బు పెట్టుకున్నా, ఎన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నా, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంత పైసలు పెడుతున్నారో ఎంఐజీల సభలో తెలిసింది. అది ఎంఐజీ సభ ప్రజాసభ కాకుండా ఒక దావత్లు బారాట్లు చేసుకున్నట్టు కండువాలు పెట్టుకొని పైసలు చూపించుకుంటున్నారు. 10 ఏళ్ళు వాళ్ళు దోసుకున్న పైసా ఆడ క్లియర్ గా అనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ గురించి ఒకటే మాట చెప్తా, మనకు గుడి ముందట మనం గుడి దర్శనం చేసుకొని బయటికి వెళ్ళగానే బిచ్చపోలు కనిపిస్తారు అన్న, దేవుడి పేరు మీద పైసలు లేరు అని. మీకు ఇప్పుడు కొత్త బిచ్చపోలు కనిపిస్తున్నారు. ఎవరు అనేది మీరే అర్థం చేసుకోండి. దేవుని పేరు మీద బిచ్చం ఎత్తుకోవడం కాదు, మనము ప్రజాసేవ మీద ఓట్లాడుకోవాలి. ఓట్లకు దేవుని భక్తికి తేడా ఉంది. మనం ప్రజాసేవ చేయాలి. మీకు దేశాన్ని దోసుకోవడంలో కాదు, మన ప్రజాసేవ మీద ఓట్లాడాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా బీజేపీ వాళ్ళు మీ ఇంటికి వస్తే ఒకటే అడగండి, అయ్యా నువ్వు ముస్లిం హిందూ అంటున్నావు కదా, ముస్లింలను పక్కన పెట్టు, నువ్వు క్రిస్టియన్లను పక్కన పెట్టు, నీకు నచ్చని ఎస్సీ ఎస్టీలను కూడా పక్కన పెట్టు. ఎందుకంటే నువ్వు పార్లమెంట్ వినవు, నువ్వు గుడి ఒకరికి కూడా ఎస్సీ ఎస్టీలను వినవు కదా, సరే వాళ్ళని కూడా పక్కన పెట్టు. హిందువులకు నువ్వు ఏం చేసినావు అని అడుగురి. ఈ 10 ఏళ్ళ మోడీ కేవలం హిందూ మాట్లాడుతున్నావు కదా, ఆ హిందువులకే నువ్వేం చేసినావు అని అడగండి. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మీ ఇంటికి వచ్చినప్పుడు, నీ ఓట్లు అడుగుతున్నప్పుడు, లేదా మీరు ఓట్లు అయిపోయే ముందు ఆ బీజేపీకి వేయాలనుకున్న వాళ్ళు అది కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నాము, ఆ మత పిచ్చిలు ఎవరైతే పోతున్నారో ఆ వాళ్ళకి అడుగుతున్నాం మేము, మీరు వేసే ముందు మిమ్మల్ని అడుక్కోండి. ఈ బీజేపీ 10 ఏళ్ళ ఖాళీ హిందువులకైనా ఏం చేసింది, లేదా బీజేపీ కార్యకర్తలు వస్తే వాళ్ళని అడగండి. ఈ సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్, కర్ణాటకకు మన రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు అధిక సంఖ్యలతో గెలిపించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ మెదక్ పార్లమెంట్ నుంచి ఇంత మొదలు ఇందిరాగాంధీ గెలిచి అనేక పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చింది. ఇక్కడ ఎప్పటికీ అనుకూలంగా మన ప్రజలు ఎల్లకాలము బతికేటట్టు ఫ్యాక్టరీలు అన్ని ఇక్కడ స్థాపించింది కనుక ఇప్పుడు కూడా మన
నీలం మధు గారిని గెలిపిస్తే అదే విధంగా ఇక్కడ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మళ్ళా మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఇక్కడ నీలం మధుని గెలిపిస్తే మినిస్టర్ అవుతాడు. మళ్ళా ఇండస్ట్రియల్ ఏరియా చాలా వస్తుంది కనుక దయచేసి మనం అందరం కూడా ఇండస్ట్రియల్ ఏరియా కావాలంటే ఇక్కడ నీలం మధును అధిక సంఖ్యతో గెలిపించాలని కోరుతున్నారు. జై కాంగ్రెస్.